అసలు ఫస్ట్ ఏకలవ్యుడు ఎవరు మీ దృష్టిలో? ఒక కోయవాడు. ఇక్కడే మీరందరూ పప్పులో కాలేశారు. ఏకలవ్యుడు ఒక క్షత్రియ పురుషుడు. అతను ఏకలవ్యుడు ఏమి మీరు అనుకుంటున్నట్టు ట్రైబల్ పర్సన్ కాదు. ఏకలవ్యుడు దేవశ్రవ అనే ఒక తమ్ముడున్నాడు వసుదేవుడికి, ఆయనకు పుట్టిన కొడుకే ఏకలవ్యుడు. హరివంశం చాలా క్లియర్ గా చెప్తుంది. కృష్ణుడు ఏకలవ్యుడు ఇద్దరు కజిన్ బ్రదర్స్. మరి ఆ అవతారం అంతా ఎలా చూపిస్తారు కోయవానిలా? అంటే ఎలా అయితే కుంతి భోజుడికి దత్తతగా వెళ్ళిందో అలాగా ఈ దేవశ్రవకు పుట్టిన కొడుకుని నిషాద రాజ్యంలో హిరణ్యధన్వుడు అనే ఒక రాజు, అంటే ఆయన కోయరాజు, ఆ కోయరాజుకి ఏకలవ్యుడిని దత్తతగా ఇస్తాడు ఆయన. సో మీరు అనుకుంటున్న క్యాస్ట్ సిస్టమ్ అంతా మీ మైండ్లో ఉంది, సినిమా వాళ్ళు సృష్టించిన సినిమాల్లో ఉంది తప్ప రియల్ హరివంశం, రియల్ మహాభారతం చదివితే మీకు అంత గొప్పగా ఏం కనపడవు. అంటే ఎవరికన్నా ఒకళ్ళిద్దరు క్యారెక్టర్లకి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ధర్మ పక్షపాతులు, ధర్మంగా నిలబడ్డ వాళ్ళెవరికి కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అంత గ్రేట్గా ఏమీ ఉండవు.